పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత తన వారసుడిగా రామ్ చరణ్ కన్నా ముందు పవన్ కళ్యాణ్ వచ్చి అత్యద్భుతంగా రాణించాడు. అయితే పూర్తిగా భిన్నంగా చిరంజీవి స్టైల్కు పూర్తి స్థాయి క్వైట్ ఆపోజిట్ యాక్షన్ ఉన్నప్పటికీ కూడా ప్రేక్షకులు పవన్ కళ్యాణ్కు బ్రహ్మరథం పట్టారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ఎలక్షన్కి సంబంధించి ఆయన ఎలక్షన్ ప్రచారంలో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి చాలామంది పవన్ కళ్యాణ్ కుటుంబంలో కూడా ఈ రకమైన గొడవలు మొదలయ్యాయా అంటూ కామెంట్ చేస్తే, మరికొంతమంది పవన్ కళ్యాణ్ ఒక ఔదార్యమైన స్వభావానికి సలాం కొడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే, ఇప్పటి వరకు మనం చూసినట్టయితే ఎలక్షన్స్కి సంబంధించి ఎఫిడవిట్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. దానిలో ఆస్తుల వివరాలు, డిపెండెంట్స్ ఎవరు, వాళ్ళ సొంత వాళ్ళు ఎవరు అనే విషయం పైన ఒక ఎఫిడవిట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానిలో నలుగురు పిల్లలను డిపెండెంట్స్గా రాసిన పవన్ కళ్యాణ్ అకిరా నందన్ అలాగే ఆద్య ఇద్దరికి కూడా కొణిదెల ఇంటి పేరు కాకుండా దేశాయ్ ఇంటి పేరును ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, కొణిదెల ఇంటి పేరు లేకుండా రేణు దేశాయ్ ఇంటి పేరు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రేణు దేశాయ్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా విడిపోవడం జరిగింది. అప్పటి నుంచి రేణు దేశాయ్ ఇద్దరు పిల్లల్ని చాలా దగ్గరగా చూసుకుంటూ ఆ పిల్లల్ని సాకుతూ వచ్చింది. రెండో పెళ్లి కూడా చేసుకోకుండా పిల్లలకే తన జీవితాన్ని అంకితం చేసేసింది. అయితే బహుశా ఆ ఔదార్యమైన స్వభావం అంటే తల్లి ఎంతో పెంచి ప్రేమగా పెద్ద చేసింది కాబట్టి తన ఇంటి పేరు పిల్లలకి రావటమే హక్కు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ కొణిదెల ఇంటి పేరుని తీసేసి తన తల్లి ఇంటి పేరుని పెట్టడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది పెద్ద షాకింగ్ వార్తగా ఉందన్నమాట. అయితే దీన్ని కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేస్తుంటే మరికొంతమంది పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.